ఒక చిన్న గ్రామంలో జిత్తులమారి అనే వృద్ధురాలు ఉండేది. ఆమె చాలా పేద. భర్త చిన్నప్పుడే చనిపోయాడు. పిల్లలు కూడా లేరు. తాను చిన్న గుడిసెలో ఒంటరిగా జీవించేది. అయినా ఆమె మనసు మాత్రం ఎంతో పవిత్రం. ఆమెకు ఒకే ఒక ఆధారం, భగవంతుడిపై విశ్వాసం. ముఖ్యంగా శంకర్ ప్రభువు, పరమశివుడు మీద ఆమెకు ఎంతో భక్తి. ప్రతిరోజూ ఉదయం లేచి స్నానం చేసి, చిన్న రాయి శివలింగాన్ని పూలతో అలంకరించి, బెల్లం నీళ్లు నైవేద్యం పెట్టి భక్తితో పూజ చేసేది. గ్రామంలోని కొందరు ఆమెను చూసి నవ్వేవారు. నీకు తినడానికి సరిగా లేదు. దేవుడు వచ్చి నీకు ఏమి ఇస్తాడు? అని ఎగతాళి చేసేవారు. కాని జిత్తులమారి నవ్వుతూ చెప్పేది, శివుడు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టడు. ఒకరోజు భారీ వర్షం పడింది. గాలి, మెరుపులు, గర్జనలు. ఆమె చిన్న గుడిసె కూలిపోయింది. తినడానికి ధాన్యం కూడా లేదు. ఆ రాత్రి ఆమె శివుడి ముందు కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. శంకరా! నేను నీమీదే ఆధారపడి ఉన్నాను. నన్ను కాపాడు అని ప్రార్థించింది. అప్పుడే అర్ధరాత్రి ఒక సన్యాసి వేషంలో ఒక వృద్ధుడు ఆమె ఇంటి ముందు వచ్చాడు. అమ్మా! నాకు చాలా ఆకలిగా ఉంది. కొంచెం అన్నం ఇస్తావా? అని అడిగాడు. ఆమె దగ్గర ఉన్న కొద్దిపాటి గంజిని కూడా అతనికి ఇచ్చేసింది. తాను ఆకలితోనే ఉండిపోయింది. ఆ వృద్ధుడు అన్నం తిన్నాక చిరునవ్వు నవ్వాడు. నీ హృదయం ఎంతో పవిత్రం. నీవు చేసిన సేవను దేవుడు మరువడు అని చెప్పి అక్కడి నుండి కనిపించకుండా పోయాడు. తరువాతి ఉదయం ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆమె గుడిసె స్థానంలో ఒక బలమైన చిన్న ఇల్లు కనిపించింది. ధాన్యం గింజలు, ఆహారం కూడా ఉన్నాయి. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది. నిజమైన భక్తి, దయ, సేవ ఉన్న చోట నేను ఉంటాను. అందరూ అర్థం చేసుకున్నారు. నిన్న వచ్చిన వృద్ధుడు స్వయంగా శంకర్ ప్రభువే అని. ఆ రోజునుంచి గ్రామంలో ఎవ్వరూ ఆమెను ఎగతాళి చేయలేదు. ఆమె జీవితం సుఖశాంతులతో నిండింది. ఆమె భక్తి అందరికీ ఆదర్శమైంది.